హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా మన దేశ రాజకీయాల్లో చీకటి యుగం అని ఎమర్జెన్సీ కాలాన్ని చాలామంది అంటూ ఉంటారు కదా. కానీ నిజానికి మన దేశంలో చీకటి యుగం అనేది 2004 అండ్ 14 మధ్య సాగిన యూపీఏ 1 అండ్ యూపీఏ 2 కాలమే పూర్తి చీకటి యుగం అనేది నా భావన. ఎందుకంటే ఆ కాలంలో జరిగినన్ని కుంభకోణాలు, జరిగినన్ని దేశ వ్యతిరేక చర్యలు ఎప్పుడూ జరగలేదు అనే నా అభిప్రాయం. తాజాగా అంటే ఆ ప్రభుత్వాలు పడిపోయి దాదాపు 11 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికీ అప్పుడు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి బయటికి వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా యాసిన్ మలిక్ ఎవరైతే కశ్మీర్‌లో ఊచకోత కోసాడో, అక్కడ ఉన్న హిందువులను తరిమేశాడో, అటువంటి నరరూప రాక్షసుడైన యాసిన్ మలిక్ ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ అఫిడవిట్ ప్రకారం నేను గతంలో అంటే 2006లో పాకిస్తాన్‌కు వెళ్ళిన మాట వాస్తవమే. అక్కడ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను కలిసిన మాట కూడా వాస్తవమే. కానీ అది నా వ్యక్తిగతంగా ఏమీ కలవలేదు. అప్పటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నన్ను ఈ విధంగా శాంతి చర్చల కోసం హఫీజ్ సయీద్‌ను కలిసి రమ్మని కోరడం వల్ల మాత్రమే నేను అతన్ని కలిసి వచ్చాను. అంతే తప్ప నా వ్యక్తిగతంగా ఏమీ కలవలేదు అని చెప్పగానే ఫీజులు అవుట్ అయిపోయాయి. కాంగ్రెస్ ఇంత పని చేసిందా అని షాక్‌కు గురయ్యాను. నిజానికి ఏ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలన్నా కూడా గవర్నమెంట్ ఒప్పందం జరుగుతుంది. ఫస్ట్ కింది స్థాయి అధికారులు చర్చించుకుంటారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రులు లేదంటే విదేశాంగ శాఖ మంత్రులు కలిసి వీటిపై సంతకాలు చేసుకుంటారు. అంతే తప్ప ఈ విధంగా ఒక ఉగ్రవాదిని మరో దేశంలోని ఉగ్రవాదితో వెళ్ళి మాట్లాడి శాంతి చర్చలకు ఒప్పించమని కోరడం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పని. అప్పటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇదే పని చేసింది. అంటే అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు అతనికి ఇదే సలహా ఇచ్చారట. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కోసం మీరు హఫీజ్ సయీద్‌ను కలవాలి అని యాసిన్ మలిక్‌ను అప్పటి ఐబీ అధికారులు కోరగా యాసిన్ మలిక్ వెళ్ళి కలిశాడు. ఆ తర్వాత మన ఇండియాకు వచ్చిన తర్వాత కూడా నాటి జాతీయ భద్రతా సలహాదారు సమక్షంలోనే ప్రధానమంత్రిని కలిశాడు యాసిన్ మలిక్. అప్పుడు మన్మోహన్ సింగ్ యాసిన్ మలిక్‌ను అభినందించాడు కూడా. చాలా మంచి పని చేశావు అనే విధంగా అభినందనలు కూడా తెలిపాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే నేను నా వ్యక్తిగతంగా వెళ్ళలేదు. అప్పటి గవర్నమెంట్ చెప్పడం వల్ల మాత్రమే నేను వెళ్ళాను అని యాసిన్ మలిక్ కుండ బద్దలు కొట్టేశాడు. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఈ పని ఎంత పెద్ద తప్పిదమో మనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ 2 దేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం అయినా కూడా గవర్నమెంట్ ఒప్పందాలే జరుగుతాయి తప్ప ఒక ఉగ్రవాదిని మరో ఉగ్రవాదితో పంపించి శాంతి చర్చల కోసం పంపడం అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. మరి కాంగ్రెస్ ఎందుకు ఈ పని చేసింది అనే విషయం తెలుసుకునే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ ఇటువంటి తప్పిదాలు చేయడానికి మెయిన్ రీజన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్తో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ మితక వైఖరిని అవలంబించింది. ఆ దేశం మనపై ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పాకిస్తాన్ను ఎదిరించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దేశంపై ప్రొటెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు ఉన్నాయి కదా, ఆ దాడులు మన దేశ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిలో ఒకటి. అందులో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా మనం పాకిస్తాన్పై కఠినమైన చర్యలు ఎక్కడా తీసుకోలేదు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా మనం దాదాపుగా పాకిస్తాన్కి అప్పగించేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీరే దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయండి, దీనికి బాధ్యులను మీరే కఠినంగా శిక్షించండి అని మొత్తం ఇన్వెస్టిగేషన్ పేపర్స్ అన్నిటినీ పాకిస్తాన్కి మనం అప్పగించేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తానే ఆ ఉగ్రవాదులను ఎగదోసిందని తెలిసినా కూడా మనం ఆ దేశాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అప్పగిస్తే ఇందులో ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఇక నిజమైన ఉగ్రవాదులు ఎవరు అనేది ఎలా తేలుతుంది? ఈ చిన్న విజ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించలేదు. ఇది తెలిసే చేసింది నిజానికి. దీనంతటికీ ప్రధాన కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ను చాలా హై లెవెల్లో తీసుకెళ్ళింది. పాకిస్తాన్పై కనుక మనం ఏదైనా కాస్త ఎక్కువగా అగ్రెసివ్గా ముందుకెళితే ఇక్కడ తమ మైనారిటీ ఓటు బ్యాంకు కోల్పోతామేమో అనే భయం కాంగ్రెస్లో చాలా వరకు ఉండేది. సో దీనివల్లనే పాకిస్తాన్పై మితక వైఖరిని అవలంబించి ఈ విధంగా ఉగ్రవాద దాడులను లైట్ తీసుకోవడం
ఇటువంటి పనులకు పాల్పడింది. అంతేకాకుండా ఒక ఉగ్రవాదిని మరో ఉగ్రవాదితో పంపించి శాంతి చర్చలకు ఒప్పందం చేసుకోవడంలో కూడా ఈ అపీజ్మెంట్ పాలిటిక్సే భాగము అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నిజానికి సోనియా గాంధీ గతంలో ఢిల్లీలోని బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు చనిపోతే సోనియా గాంధీ కన్నీరు కార్చిన పరిస్థితి గతంలో ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా అపీజ్మెంట్ పాలిటిక్స్లో వీళ్ళు చెయ్యని తప్పంటూ లేదు. ఏకంగా పాకిస్తాన్ జనరల్గా మనకు 26/11 ముంబై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత కూడా మన ఇండియన్ ఆర్మీ ఒకటే మాట చెప్పింది, మీరు కనుక మాకు పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తాం, ఆ దేశంపై అటాక్ చేయడమో సర్జికల్ స్ట్రైక్స్ చేయడమో ఇటువంటివి చేసి ఆ దేశానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పినా కూడా అప్పటి గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఏమైనా అయితే ఇక్కడ తమ ఓటు బ్యాంక్ కోల్పోతుందనే భయం పట్టుకుంది కాబట్టి దీనికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ అలా అస్సలు చేయలేదు. ఆ దేశం మనపై ఎప్పుడు ఉగ్రవాద దాడికి పాల్పడినా అంతే ధీటుగా మనం సమాధానం చెబుతూనే వచ్చాం. 2015లో మోదీ తొలిసారిగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురి పెళ్లికి హాజరై ఆ దేశంతో దౌత్య సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నం చేశారు. కానీ పాకిస్తాన్ తన బుద్ధి ఎన్నటికీ మార్చుకోదు కదా, వెంటనే ఉగ్రవాద దాడికి పాల్పడింది. దీంతో అప్పటి నుంచి మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మొదలుపెట్టాం. మొత్తం 3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. ఆపరేషన్ సింధూర్ రీసెంట్గానే జరిగింది. ఈ సింధూర్లో పాకిస్తాన్లో ఏకంగా 20% ఆర్మీ ఎక్విప్మెంట్ను మనం నాశనం చేసాం. జస్ట్ 3 రోజుల్లోనే ఈ పనంతా చేసేసాం. కాబట్టి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పినట్లయింది. ఇంకోసారి ఉగ్రవాద దాడికి పాల్పడాలన్నా కూడా ఆ దేశం వణికిపోయే పరిస్థితికి మనం తీసుకువచ్చాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అలా చేయలేదు. జస్ట్ అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా ఒక ఉగ్రవాదిని పాకిస్తాన్కు పంపించి మరో ఉగ్రవాదితో చర్చలు జరిపించింది అంటే ఆ ప్రభుత్వం ఎంత డేంజరస్ ప్రభుత్వమో మనందరం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో ఎన్నడూ కూడా మన దేశంలో రాకూడదని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.